క్రియేట్ ద పాస్ట్ ఆఫ్ ద ప్రెజెంట్ విత్ ఫ్యూచర్ చెప్తున్నా నేను. అరే నెత్తి వాళ్ళ కొట్టేటప్పుడు ఫోన్ చెప్పచ్చు నేను. ఏ చేబే చేశారా? ఎందుకురా ఇంత అగ్రెసివ్ తయారయ్యారు ప్రతి ఒక్కడు? లడ్డు హలో మమ్మీ. చెప్పు బేటా. సారీ మమ్మీ. మళ్ళా ఏం లట్కోర్ పని చేసినావురా? ఏం చేయలే మమ్మీ. ఒక చిన్న పార్టీ పోయినమ్మా, అక్కడ గుండగాలు ఉంటే మేము వాళ్ళ కారు తీసుకున్నాం, వాళ్ళ డాడీని తీసుకోరమ్మా. మస్తు భయం వేసి మా మిత్రుడు ఓరే పిచ్చోడా, పిల్లలకు భయం పెట్టాలని తిడతాం గాని నిజంగా భయపడితే ఎందుకు తిడతాంరా? నువ్వేం ఫికర్ చేయక బేటా, మీ డాడీకి ఏం కాదు. వాళ్ళు చాలా డేంజరస్ ఉన్నారు మమ్మీ. మీ అయ్య కంటేనా? రే 60 ఏండ్లు ఒకే పద్ధతిలో పెరిగిన ముసలోడితో బతకడం ఎంత కష్టమో ఇయ్యాలడికి తెలుస్తుందిరా. అక్కడ నీళ్ళేమిటి? ఏమైంది మ్యాక్స్? సార్ రేయ్, ఇట్లా టచ్ చేయగానే నీ మొగతనం అంతా మనలో కలిసిపోయింది మ్యాక్స్. నన్ను ఎవడన్నా బ్యాక్ నుంచి టచ్ చేస్తే నాకు నచ్చుతావు. డోంట్ టచ్ మై బ్యాక్. నేను అట్లా బయటకు పోయేస్తా. ఎక్కడికే? బయటికి. లోపలికి పోతే బయటకు రాదు మ్యాక్స్, బయట పోతే లోపల ఉండదు. ఏదో సావు. ఇగో నేను పోతున్నా, నా ఎంబడి నువ్వు రావద్దు. నువ్వు చెప్తే నేను ఎందుకు చేయాలరా? నేను వస్తున్నా. ఆయన రోజు రోజుకి నీకు చాదస్తం తగ్గిపోతుంది మ్యాక్స్. అది కాదు సుబ్లాక్ సుధాకర్ బాబాయ్, నా బెడ్రూమ్ లో నా పర్సనల్ స్పేస్ లో కూడా అడుగు పెట్టాడు. మ్యాక్స్ ఓ టీవీ చూస్తున్నా, అయితే నేను పోతా. ఏడిపోతున్నావురా? మ్యాక్స్ నువ్వేమన్నా చూసుకోగాని ఈటీవీ న్యూస్ మాత్రం పెట్టకు. ఈ టైంలో కూడా న్యూస్ ఎందుకో? అంటే ఎన్ని చూసినా కూడా రాత్రి 9 గంటలకు ఈటీవీ న్యూస్ చూడకపోతే నాకు నిద్ర పట్టదు. చెప్పేదేమో శ్రీ సత్యపండు అదేంట్రా నువ్వు నవ్వాక అక్కడ జోక్ వస్తుంది? జోకో పోకో నాకు తెలియదు, వాళ్ళు సౌండ్ వేస్తారు నేను నవ్వేస్తా. సౌండ్ వేసి అది కూడా ఓకే, కానీ నా ప్రొఫెషనల్ స్పేస్ లో రాకూడదు. ఏం చేశాడు?